బేక్డ్ ఓట్స్ పూరి. ఓకే. సో బేక్డ్ ఓట్స్ పూరి కొంచెం హెల్దీగా వినిపిస్తుంది నాకు. ఓట్స్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి. సరే మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో పూరి అన్నావు కదా, సో చాలా మంది ఒక పూరి ఫేవరెట్ అనమాట. బట్ బేకింగ్ చేస్తున్నావు కాబట్టి అది ఎలా ఉంటుంది ఏంటని కొంచెం టెన్షన్గా ఉంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి యాక్చువల్లీ. ఓట్స్ అండ్ ఇది గోధుమ పిండి. ఓకే, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ముందుగా మనం ఓట్స్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే. ఓట్స్. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి కూడా మిక్సీ పట్టేస్తాం. ఓకే. పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి. ముందుగా గోధుమ పిండి, ఆ తర్వాత ఓట్స్. సో ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. కొంచెం కారం. సో ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇంకా వేరే నెక్స్ట్ చట్నీ కానీ అలా కూడా ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కసూరి మేతి. ఓకే. సో చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మనము కంబైన్ చేస్తున్నాం యాక్చువల్లీ. అవును. ఆ తర్వాత పచ్చిమిర్చి ప్లస్ ఎల్లిపాయల పేస్ట్. ఇప్పుడు మనం పెరుగు వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూస్తూ కలిపేసుకుందాం. సో నాకు తెలిసి సరిపోతుంది. సరిపోతుంది. బేకింగ్ కాబట్టి కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది. కొంచెం త్వరగా కుక్ అవుతుంది అండ్ క్రంచీ అవ్వకుండా మీడియం లా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ గా వచ్చినట్టుంది కన్సిస్టెన్సీ. సో ఇదైతే మనం బ్రేక్ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు అండ్ నైట్ టైం కూడా తీసుకోవచ్చు అండి. అవును, నైట్ టైం కూడా తీసుకోవచ్చు. ఎనీవే మనము బేకే యూస్ చేస్తున్నాం. అండ్ ఇందాక చెప్పినట్టు మోస్ట్లీ మన ఏదైతే మీల్ ప్లాన్స్ చేసుకుంటామో అందులో 80% బేక్డ్ కానీ లేదంటే గ్రిల్డ్ కానీ స్టీమ్ ఇలా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో బేకింగ్ కాబట్టి కొంచెం చిన్న సైజులోనే చేసుకుంటా ఉంటా, బేకింగ్ ప్లేట్కి పట్టేంత. అవును. ఓకే, అయిపోయింది. సో సైజ్ అయితే మన ఇష్టం యాక్చువల్లీ, సైజ్ అయినా చేసుకోవచ్చు. సో నేనైతే దీన్ని ఆయిల్తోనే చేసేసుకుంటున్నాను. చాలా బేకింగ్ ప్రాసెస్ ఈజీనే కాబట్టి కొంచెం ఆయిల్ యూస్ చేసినా కూడా పర్లేదు. కొంచెం ఆయిల్ గ్రీస్ చేస్తాం.
ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి. ఇంకొకటి కూడా ఆయిల్ కొంచెం. సో మరి మనం సాఫ్ట్గా చేసుకున్నాం కాబట్టి కొంచెం అంటే పూరి లాగా చేసుకోవడం కొద్దిగా కష్టం. అవును. సో అది ఇందులో మనం కొంచెం ఓట్స్ కూడా మిక్స్ చేసాం కదా, సో మరి పెరుగు స్టికీ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి. అవును. అండ్ అలాగే కొంచెం పెరుగుతో కలుపుకున్నాం కాబట్టి కొంచెం షేప్స్ మ్యాప్స్ లాగా కూడా. సో ఇవైతే చక్కగా ఒక 2-3 తీసేసుకోవచ్చు మరి. 2 to 3 ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, ఇంకా బేక్ చేద్దాము. నెక్స్ట్ బేక్ చేసేద్దాం. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ఉంది ప్రాసెస్, అండ్ వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా డిఫరెంట్గా, అండ్ కాంబినేషన్ అనేది ఎప్పుడు రేర్గా చూస్తూ ఉంటాం అనమాట. అవును. సో ఎందుకంటే ఇందులో మనం కొన్ని స్పైసెస్ కూడా మిక్స్ చేసాము. సపరేట్గా డీప్ అలాంటిది ఏం అవసరం లేదు, ఇదే హ్యాపీగా తీసేసుకోవచ్చు. లైక్ కారం అప్పలు అంటారు కదా, కొంచెం ఆ టైప్లో వస్తాయి. ఓకే, సో మన బేక్డ్ పూరీస్ రెడీ అయ్యేలేదో చూసేద్దాము. చూసేద్దాం. ఓకే, సో చక్కగా నువ్వు అన్నట్టు కారాలు అప్పాలు వచ్చినట్టు వచ్చాయి అన్నమాట. డెఫినెట్లీ. ఓకే, లాస్యా పూరీస్ రెడీ అయిపోయాయి. టేస్టీ టేస్టీ బేక్డ్ ఓట్స్ పూరి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బేక్డ్ ఓట్స్ పూరికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి 2, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్. బేక్డ్ ఓట్స్ పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా ఓట్స్ మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఓట్స్ పొడి, కారం, ఉప్పు, నల్ల నువ్వులు, కసూరి మేతి, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పూరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని నూనె రాసిన బేకింగ్ ట్రేలో ఉంచి ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బేక్డ్ ఓట్స్ పూరి రెడీ.